హాయ్, ఈ వీడియోలో మనం వన్ వే డేటా బైండింగ్ గురించి తెలుసుకుందాము. అంటే ఓన్లీ వన్ వే డేటా బైండింగ్ అంటే ఇట్స్ ఓన్లీ రీడ్ ఓన్లీ. అంటే మనం జావా స్క్రిప్ట్లో ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తే జస్ట్ హెచ్టిఎంఎల్లో డిస్ప్లే అవుతుంది. మనం అక్కడ మోడిఫికేషన్ చేయడానికి ఏమీ ఉండదు. సో ఇట్ ఈస్ డేటా ఫ్లోస్ ఫ్రమ్ జేఎస్ టు హెచ్టిఎంఎల్. ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇంతకుముందు మనం ఇది ఏదైతే స్టాటిక్ టెక్స్ట్ని డిస్ప్లే చేసామో ఇది. ఇప్పుడు దీంట్లోనే మనం ఇంకొక డివ్ తీసుకుందాం. ఓకే, కన్ఫ్యూజన్ అవ్వకుండా ఈ డివ్ క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ ఒక మెసేజ్ పాస్ చేద్దాం ఒక H2 ట్యాగ్లో. ఈ మెసేజ్ అనేది మనకి జేఎస్ నుంచి వస్తుంది. ఓకే, ఆ మెసేజ్ రావడానికి మనం జేఎస్లో ఒక మెసేజ్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఒక మెసేజ్ పాస్ చేద్దాం. హాయ్, ఐఎమ్ ఫ్రమ్ జేఎస్. ఓకే, అండ్ ఇప్పుడు ఈ మెసేజ్ని మనం ఇక్కడ బైండింగ్ చేయాలి. సో జావా స్క్రిప్ట్ నుంచి మనం హెచ్టిఎంలో బైండింగ్ చేస్తున్నాం. బైండింగ్ చేయాలనుకున్నప్పుడు ఇట్లా ఫ్లవర్ బ్రాకెట్ యూజ్ చేస్తాం. ఆ ఫ్లవర్ బ్రాకెట్లో మనం ఏదైతే బైండింగ్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ని ఇక్కడ డిక్లేర్ చేస్తాం. సక్సెస్ఫుల్గా సేవ్ అయింది. అండ్ ఇక్కడ రిఫ్రెష్ చేసి చూద్దాం. చూడండి, హాయ్, ఐఎమ్ ఫ్రమ్ జేఎస్. ఇది మనకి హెచ్టిఎంఎల్లో రాయలేదు. ఈ ఫస్ట్ లైన్ అయితే మనం స్టాటిక్గా హెచ్టిఎంఎల్లో రాసాము. ఇది ఇట్ ఈస్ ఫ్రమ్ జేఎస్. ఇట్ ఈస్ వన్ వే కమ్యూనికేషన్. ఓకే, ఇది వన్ వే కమ్యూనికేషన్. సేమ్ మిగతాదంతా సేమ్ లైక్ ఒక జస్ట్ ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకొని గ్రీటింగ్స్ అని, ఆ గ్రీటింగ్స్లో మనకి ఏది కావాలో ఆ మెసేజ్ పాస్ చేసి ఆ గ్రీటింగ్ మెసేజ్ని ఇక్కడ బైండింగ్ చేసాం. మన ఎగ్జాంపుల్లో మనం మెసేజ్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ మెసేజ్ని ఇక్కడ మధ్యలో బైండింగ్ ఫ్లవర్ బ్రాకెట్లో బైండింగ్ చేసాము. సో ఇది వన్ వే డేటా బైండింగ్. థ్యాంక్ యూ.